పెట్టు. ఇలాగే ఓ బిడ్డ ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే, ఏమో అమ్మా కోడలు పిల్ల, బిడ్డ ఏడుస్తున్నాడే, కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మ తల్లి. అప్పుడు వెంటనే ఆ కోడలు, అలాగే అత్తయ్య, నా బంగారు కొండ కదూ, నా వజ్రాల మూట కదూ. ఏమో అమ్మా తల్లి, బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే. ఏం చేయమంటావు అత్తయ్య, ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలు ఊపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్య. గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా? అదే తండ్రి పాత్ర నటప్రపూర్ణ శ్రీ మోహన్ బాబు గారైతే, కుక్క గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి ఉరతిండి తినే ఉరకుక్కవే నువ్వు. అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్ గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగే ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా? ఏంటే కుక్క అట్టా చూస్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటనవయ్యా పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు? నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని ఎంతలో మా ఇంట్లోనే పడి ఉన్నారు. ఇంతకీ ఎవరాళ్ళు? ఇంకెవరు? నా పెళ్ళానికి కొడుకు. జాలి గుండలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది. అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను. సార్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. పర్లేదు తీసుకో అమ్మా. అయ్యో ఎందుకండి ఇవన్నీ? తీసుకోమ్మా. మేం బిడ్డలకి జన్మలైతే ఇవ్వగలిగాం, కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం. నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు. ఇందులో నేను చేసింది ఏముందండి? వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. కాయ రుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళం మాకే తెలీదు. ఎక్కడ్నుంచో వచ్చిన నీకు తెలిసి. నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం, కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం. తీసుకోమ్మా. ఈ సమయంలో మాదొకటే బాధమ్మా. మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికొచ్చాం, కానీ రవి అతని గురించి దిగులే వద్దు. అతనెక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు.
champion is Mr. Ravi Chandra from Andhra Pradesh. అరే ఆ? నా చిన్న బ్రీఫ్ కేసు ఎక్కడరా? ఇక్కడెక్కడ ఉండాలరా? అదిగో వేణు అక్కడే ఉంది. రే ఆ. నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. సరే. అమ్మయ్యా, నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను. అంజలి, నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను. చాలా సంతోషపడ్డారు. అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు అని ఒకటే గోల. మరి చెప్పేశావా? సస్పెన్స్. మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను. ఆ, నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా నువ్వు ఒరే చెప్తే- వెంకట్, పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు. ఆ. టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా, ఆ. వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా. అది వెళ్ళరా. జస్ట్ మినిట్. అలాగే. ఇడియట్. మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా. అయినా మన సంగతి వాడికేం తెలుసు? ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి? నేనెందుకు చెబుతాను? ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను. నో నిశ్చితార్థం, స్ట్రైట్ మ్యారేజ్. రేయ్, మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. లిస్ట్ లో ఆ బడవరాస్కల్ పేరుందేంట్రా? వాడేవాడ్రా? రేయ్ తప్పకండి 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 తప్పకండి. రేయ్ ఈ సామాన్లు తీసుకెళ్లి బర్త్ నెంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా. వెళ్ళు. వీడేంటి? బాలు నువ్వెక్కడికి? ఏంటి వీళ్ళైనా మెడ్రాస్ వెళ్ళేది? ఎరా కనీసం నన్ను రారా అని పిలిచారా ఈడియట్స్. పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నెందుకని నిన్ను పిలవలేదు బాబాయ్, సారీ. మీ మామ పర్రేం కాదు. రేయ్ మీరు పిలిచిన పిలవకపోయినా వాళ్ళని పిలిచారా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. చాలా తమాషాగా ఉంది కదా. మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిగ్నల్ ఇచ్చేశారు, త్వరగా బయలుదేరండి. రేయ్ రారా. బాయ్ అంజలి. బాయ్. ఓకే అంజలి, బాయ్. ఓకే బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే. ఓకే. అరే బాలు ఏడి? ఆ? అంజలి, యు డోంట్ వరీ, వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే. బాయ్. బాయ్ అంజలి. బాయ్ అంజలి. హాయ్. బాలు నువ్వు ఇక్కడే చేస్తున్నావు? ట్రైన్ ఎక్కు. నువ్వు ఐ లవ్ యూ చెప్తే నేను ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ మూవ్ అవుతుంది బాలు. కొత్త పని జల్ది క్యాన్సిల్. అబ్బా ఐ లవ్ యూ. సరేనా? ఐ లవ్ యూ సరేనా అని కాదు, లవ్లీగా చెప్పాలి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. వెళ్ళు. జాగ్రత్త. అయ్యో బాబాయ్, ఏమే స్టేషన్ లో ఎవరో బాంబు పెట్టారట. థ్యాంక్ యూ సార్, ఇంతమంది ప్రాణాలని రైల్వే ఆస్తుల్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేదు సార్. రియల్లీ ఎవర్ గ్రేట్. అయ్యా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి. 10 కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు. టీవీలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? మీ సక్సెస్ కి మీ స్వయం కృషి కారణమా లేక ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? ఉంది. మీ నాన్నగారా? కాదు, అంజలి. అవునండి, నన్ను లైఫ్ వార్లో గ్రేట్ సోల్జర్ గా మార్చింది ఆమె. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు సార్?
నిన్నటి వరకు ఫ్రెండ్, నేడు లవర్, రేపు నా కాబోయే భార్య. హలో జెమిని టీవీ, ఇప్పుడు మీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న రవిచంద్ర చెన్నైలో ఎక్కడున్నారో చెప్తారా? ఏంటనలు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? హోటల్ కళ్యాణ మండపంలో అంజలక్క పెళ్లి. పెళ్ళా? ఏంట్రా అలా చూస్తున్నావు? పిలవరా నీ కూతుర్ని. అంజలి, అంజలి ఎక్కడ ఉన్నావు? మర్యాదగా బయటికి రా. నిన్నే. రవి ఏంట్రా ఎల్రీ? నానా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అంజలి రావే బయటికి. మర్యాదగా నువ్వు వస్తావా? మేమే వచ్చి నిన్ను ఈడ్చుకురావాలా? ఏయ్ అంజలి రావే. ఏమి అందం, ఎంత పవిత్రత! సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది కదూ. చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, కానీ దీని బతుకేందో, దీని పాతిరొచ్చేందో ఇప్పుడే మేము తెలుస్తాను. ఏమే నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నాకు తెలియకుండా వాడికి, వాడికి తెలియకుండా వీడికి, వీడికి తెలియకుండా వాడికి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పావా లేదా? చెప్పవే. చెప్పాను. ఎందుకు చెప్పావు? నువ్వు ప్రేమించడానికి నలుగురు, పెళ్లికొకడా. నువ్వు సరసాలాడడానికి నలుగురు, సరదా తీసుకోవడానికి ఒకడా. ఒకేసారి 5గురిని భరిస్తాకు నువ్వైనా ద్రౌపదిని అనుకుంటున్నావా? చెప్పు, ఎందుకు ఇంత నాటకం నడిపావు? మా జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు? నిన్ను ప్రేమించిన నేరానికి మమ్మల్ని ఎందుకు పిచ్చి వాళ్ళని చేశావు? చెప్పవే, చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రఘు. నా బయోడేటా వద్దు వద్దు, వేస్ట్ చెప్పొద్దు. ఇదిగో నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర హీటెక్కిపోయిందయ్యా. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి 5,000 మంది గ్రాడ్యుయేట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో పేర్లు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. టోటల్గా 5 ఉద్యోగాలు లేవు సార్. అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను. ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టిందయ్యా. నువ్వు ఇట్లా అప్లికేషన్ పెట్టావంటే అట్లా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఎంబడే కనుక బిజినెస్ స్టార్ట్ చేసావంటే 5 ఏళ్ళు తిరిగేసరికి ఓ చిన్న సైజు స్టార్ట్ అవ్వు, బుల్లు సైజు బిల్ గేట్స్ అయిపోతావయ్యా. ఏమంటా? చాలా బాగుంది సార్. కదా, మంచి తాటు, మంచి స్కీము. థ్యాంక్ యూ సార్ మీకు సొంత ఇల్లు ఉందా సార్? పోయిన సంవత్సరం కట్టించా జూబిలీస్ లో. ఏం లేదు, నేను లోన్ అప్లై చేస్తే మీరు షూరిటీ పెట్టాను. నీ లోను కోసం నా ఇల్లు తాకట్టు పెట్టాలనా? మరి నా దగ్గరే ఉంది సార్. పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి. మన ఇద్దరం 5 ఏళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు. ఎగతాళా? ఎగతాళి చేసింది నువ్వు. ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోడి సలహా ఇదే. పైగా ఉద్యోగాలు లేవు నువ్వు చెప్పడానికి ఒక సెక్షన్, దానికి ఆఫీసర్, నీకో శాలరీ. మిస్టర్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎస్, ఎక్కువగా చదివాను, అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను. కష్టపడి చదువుకున్న వాడు ఎవడైనా కడుపు మండితే ఇలాగే మాట్లాడతాడు. నువ్వు కష్టపడి చదువుకున్నావో, కాపీ కొట్టి పసాయేవో నాకు అనవసరం. మర్యాదగా బయటికెళ్ళు. వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గెంటాల్సి. నా మీదే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తడం కాదు, నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి తీసేస్తాను. ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారా ఉద్యోగాలు? ఈ రాష్ట్రాన్ని విషన్ 2020లోకి తీసుకెళ్తాను. నా కర్మ, ఇవన్నీ చూడాలి. ఎందుకు ప్రత్యేకను? ఎందుకలా ఉన్నారండి? నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను. ఏమైంది నాన్న? నేను ట్రైన్ డ్రైవర్నో హంతకుడినో అర్థం కావట్లేదమ్మా. ఎవరో 2 ప్రేమికులు, వాళ్ళ ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కర్మ. చిన్న పిల్లలు, లేత శరీరాలు, నుచ్చైపోయారు.
తల ఎక్కడుందో ముంట ఎవరిదో తెలియకుండా మాంసం ముద్దలైపోయారు. ఛీ! బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది? వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో బ్రతుకుతున్నారే కన్నవాళ్ళు, వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే. ఛీ! అవును, ఇంతకీ మన పుత్రరత్న ఎక్కడా? అదేదో ఇంటర్వ్యూ ఉందని. అబద్ధం చెప్పొద్దు. వాడు ఈ టైంలో ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఆ ముండి గోడ మీద ఆ చెత్త గ్యాంగ్ తో పువ్వు 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 అని దమ్ము కొడుతూ బావర్చి కబుర్లు చెప్తూ ఉంటాడు. రేయ్, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదరా, ఏమైంది? ఏమవుతుంది? సేమ్ ఓల్డ్ స్టోరీ. అయితే ఈ రోజు కూడా ఎవరైనా కొట్టొచ్చావా? చదువుకున్న నేరానికి నన్ను నేనే చెప్పుతో కొట్టుకుని వచ్చేసాను. ట్రైన్ వచ్చింది, మీ నాన్న డ్యూటీ దిగుతాడేమో. ఆయన డ్యూటీ అయిపోయి ఎప్పుడు ఇంటికి కూడా చేరుంటాడు. అయితే ఈ రోజు కూడా దొడ్డిదారే అనమాట. అంతే మరి. అడుగో, నీ కొడుకొచ్చాడు. సొంత ఇంటికే దొడ్డదారిన దొంగలా వస్తాడు. బాగా తాగి ఆకలి మీద వచ్చుంటాడు. కాస్త అన్నం పెట్టండి, పేగలు మాడిపోయి చేస్తాడేమో. గుడ్ మార్నింగ్. ఎరా, ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? జస్ట్ 3 o'clock. అయినా ఇప్పటిదాకా మేల్కొంటే మీ ఆరోగ్యాలు ఏమైపోతాయి? వెళ్ళి పడుకోండి. ఈ రివర్స్ డ్రామాలే వద్దు, రా బొంచెద్దు గాని. అది కాదే. రా. భోంచేసేవా? మ్, ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువజామున 3 గంటలకు భోంచేసేవాడిని నిన్నొక్కడినే చూశాన్రా. ఈ హైదరాబాద్ మహానగరంలో వేకుజామున 3 గంటల దాకా ఓపిగ్గా మేలుకుని కొడుకుని విసిగించే తండ్రిని నేను ఒక్కడనే చూస్తున్నాను. మాటకి మాట జవాబు చెప్పడం కాదు. చెప్పు, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆ ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని. నేను నిన్ను అడగలేదు. చెప్పు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బయటికి. బయటికంటే? బయటకి. అదే, ఎక్కడికి? బయటకి. హలో హలో, ఆగు. ఏంటి కోరమండల్ ఎక్స్ప్రెస్ లా? టిఫిన్ చేసి వెళ్ళురా. త్వరగా 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 పెట్టు. ఇంట్లో ఎక్కువసేపు ఉంటే నాకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. అబ్బా, ఇడ్లీ మెత్తగా అమ్మలా ఉంది. మరి నాన్నం తగిలించు. నాన్న? నానంటే మంట కదా, కారం, కారప్పొడి. మరి నేను? నువ్వు నేతి చుక్కవే. నాన్న కారం తగ్గాలంటే ఓ పక్క చెల్లి ఓ పక్క తల్లి ఉండాలి. చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నవాడివి నిన్న దానికి తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇంటి పట్టునున్నావురా? శుభమాని ముహూర్తం పెట్టుకునేటప్పుడు మధ్యలో నేనెందుకమ్మా? నాన్నను చూస్తే నాకు టెన్షను, నన్ను చూస్తే ఆయనకి ఇరిటేషను. ఈ తండ్రి కొడుకులు వారు చూసి పెళ్లి కొడుకు పారిపోయేవాడు. ఆయన బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇలాంటి వాళ్ళు ఎన్నో చూసుంటారు. ఆ వారు వేరమ్మా, అది కంట్రీ వారు, ఇది సెంటిమెంటల్ వారు. నీ పద్ధతి చూస్తుంటే రేపు పెళ్లికి కూడా ఇంట్లో ఉండట్లేవే. ఎందుకున్నమ్మా, నీ పెళ్లికి తోరణాల దగ్గర నుండి విస్తరాకుల వరకు అన్ని దగ్గర నేనే చూసుకుంటాను. వస్తాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. బయటకంటే? బయటకి. బయటకి 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 ఎక్కడికి బయటికి? ఓ మగాడు బయటికి వెళ్తున్నాడంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను